వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ సింపుల్గా అయిపోయి పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ పాన్లో అనేది పన్నీర్ ఫ్రై చేసి పెట్టాను, అది పక్కకు తీసి పెట్టేశాను. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత గరం మసాలా మొత్తం యాడ్ చేశాను, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా అవన్నీ యాడ్ చేశాను. అవి ఒక 2-3 సెకండ్స్ ఫ్రై అయినాక ఆనియన్ యాడ్ చేశాను. ఇవి 2 ఆనియన్స్, చిన్నవి ఆనియన్ 2, 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై అయినాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అవ్వాలి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అయినాక దీంట్లో ఒక టమాటా, మీడియం సైజ్ ఒక టమాటా, ఒక చిన్న క్యారెట్ యాడ్ చేశాను. దీంట్లో ఉంటే మీరు గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇవి కూడా చాలా మగ్గిపోవాలి, టమాటా మొత్తం, క్యారెట్ కొంచెం మగ్గాలి, ఒక 3 మినిట్స్ అనేది మగ్గాలి. ఇట్లా మూత పెట్టేసి ఇప్పుడు రైస్ రెడీ చేసుకోవడానికి వాటర్ పెట్టాను. వాటర్ 1/2 టీ స్పూన్ సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, చూసి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ షాజీరా యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇవి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో. టమాటా కూడా మగ్గిపోయింది. దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ గరం మసాలా, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేద్దాం. ఇవన్నీ బాగా మిక్స్ అయినాక ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేద్దాం బాగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అనేది వదిలేద్దాం. ఇలా ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది బాస్మతి రైస్, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను 1/2 అన్ అవర్ నానబెట్టి పెట్టాను రైస్ అనేది. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఆయిల్ ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే అన్నం మెత్తగా అవ్వకుండా ఉండడానికి. నిమ్మరసం కూడా యాడ్ చేశాను. ఒక లెమన్ అయితే సరిపోతుంది, ఒక లెమన్. 70% కుక్ అయితే సరిపోతుంది రైస్ అనేది. రైస్ ఉడికే లోపల మనం ఇది చూద్దాము ఎలా ఉందో. ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది. దీంట్లో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఈ పన్నీర్కి కూడా మసాలా మొత్తం పట్టాలి కదా, అందుకే ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ వేసినాక ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టి వదిలేస్తే మసాలా మొత్తం పన్నీర్కి పడుతుంది. పన్నీర్ సప్పగా లేకుండా బాగుంటుంది టేస్ట్. మసాలా మొత్తం పన్నీర్కి పడుతుంది ఇలా చేస్తే. ఒక 2 మినిట్స్ అనేది పన్నీర్ వేసినాక మూత పెట్టేసి వదిలేసాను. దీంట్లో నేను 1/2 తీసేస్తున్నాను, రైస్ యాడ్ చేస్తాం కదా, అందుకే 1/2 తీసేసి పక్కన పెడుతున్నాను, లేయర్గా యాడ్ చేద్దామని చెప్పి. 1/2 తీసేసి సైడ్కి పెట్టాను. ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. రైస్ 70% కుక్ అవుతే సరిపోతుంది, 30% అనేది దీంట్లో కుక్ అవుతుంది. ఒక్కొక్క లేయర్ యాడ్ చేస్తున్నాను రైస్. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసినాక మనం ఇందాక తీసి పెట్టింది కదా 1/2 పన్నీర్, దీన్ని కూడా మొత్తం ఇలా స్ప్రెడ్ చేద్దాము. ఇది మొత్తం స్ప్రెడ్ చేసినాక 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇది 5 మినిట్స్ తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎలా వచ్చిందో. రైస్ కింద మాడిపోదు, ఇలా అంటే ఇది మొత్తము మాడిపోయినట్టు ఏమి ఉండదు. రైస్ కూడా చాలా టేస్ట్ అయితే చాలా ఉంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. దీంట్లో ఎలాంటి కలర్స్ అనేది యాడ్ చేయలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే నాకైతే నచ్చింది. మీరు చేస్తే మీకే తెలుస్తుంది ఎలా వస్తుందో అని. థ్యాంక్ యూ.